మాస్టర్ గారు మన కార్యాలయానికి వచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా ప్రియ పరలోకపు తండ్రి, యాలయనగా మాకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహింపబడిను. ఆయన భుజముల మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడిను అని తండ్రి రాయబడినట్లుగా ఇది మొదలుకొని తండ్రి వృద్ధియు క్షేమాన్ని నేను తండ్రి ఈ పార్టీకి మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను మీకు వందనాలు. ప్రతి వ్యతిరేకతని అణిసివేసే అపారమైన దైవ కృప నేను ప్రభా నాయకులకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి మీ స్తోత్రాలు. ఇంకో ప్రభా నీ పేరట రీతిగా కూడుకొని నైనా తండ్రి ప్రపంచమంతా జరుపుకునే ఈ క్రిస్మస్ మహోత్సవ వేడుకను నైనా తండ్రి పార్టీ కార్యాలయంలో ఈ రీతిగా జరుపుకోవడానికి మీరు కృపణించారు. తండ్రి ఈ కార్యం అంతట్లో మీరు నడిపించండి. మరి రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే ఈ జిల్లా నాయకుడిని మీరు ఆశీర్వదించి అపారమైన దైవ కృప విస్తరింపజేసి విలువైన దైవ కార్యాలతో నింపి నడిపించి బలపరచమని, మహిమ మీకు ఆరోపిస్తూ జరుగుతున్న ఈ కార్యం అంతట్లో మీరు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఫోన్ తిన్నారా? ఫోన్ చేసి ఫోన్ చేసింది తిన్నాడా? ముందుకు కేక్ పెట్టదు. ముందుగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణులు, నాయకులు, వీరమహిళలు అందరి సమక్షంలో క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రిస్మస్ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని
ఆ దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని చెప్పి, అలాగే రాబోయే రోజుల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆయన వెనుక నిలబడి అందరూ కూడా అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కోరుకున్నటువంటి యొక్క ఏదైతే మన యొక్క హక్కుల్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి జనసేన పార్టీకి అండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు జనసేన పార్టీ ఆఫీసులో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి కార్యకర్తలు, వీర మహిళలు అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ఆరోగ్యాలతో ప్రజలందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నత పదవిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ కొంచెం బాధతోటి దుర్మార్గమైన ప్రభుత్వ నీడలో చేసుకోవడం చాలా బాధాకరం. వచ్చే సంవత్సరం మన ప్రభుత్వంలో గొప్పగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నిందలు పడి సిలువ మోసిన వ్యక్తి ఇవాళ ప్రపంచమంతా ప్రార్థన చేసే విధంగా ఎలా అయితే గెలుపొందారో అలాగే జనసేన చిన్న అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి ప్రశంసలు తీసుకుంటూ అత్యంత మెజార్టీతో గెలుస్తుందని ప్రార్థనలు చేశారు. అలాగే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చి అనేక బాధలు అనుభవించి ఈ లోకానికి ఒక రక్షణకర్తగా నిలబడినందుకు ఆ దేవదేవుని స్తుతిస్తూ, అలాగే ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ఈ ప్రజానేకాన్ని ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి ఈ ఇబ్బందుల నుండి రక్షణ కల్పించాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని మనసారా కోరుకుంటూ ఈ క్రిస్మస్ దినాన ప్రతి ఒక్కరిని పేరు వస్తున్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే నా క్రైస్తవ సోదరులు మంచికి సేవకి మారిపోయారు. అలాంటి పండుగ మనం జరుపుకోవటం, అది జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం చాలా ఆనందాన్ని, వీర మహిళలు, కార్యకర్తలు, నాయకుల సమక్షంలో అలా ఇంకొక బాధ కూడా ఉంది. ఇలాంటి దుర్మార్గ జగన్ రెడ్డి పాలనలో జరుపుకోవటం చాలా బాధాకరంగా ఉంది. వచ్చే సంవత్సరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ప్రజాప్రభుత్వంలో వాడవాడల అంగరంగ వైభవంగా మనం వచ్చే క్రిస్మస్ని జరుపుకుంటామని, అలానే ఏదైతే ఉందో ఆ ప్రభువు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచిన దైవము, అలాంటి జీసస్ అలాంటి వ్యక్తి. ఆయన చూపిన మార్గంలోనే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ఖచ్చితంగా జనసేన పార్టీ పాటుపడుతుందని, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ముందుకు వెళ్తారని ఇంకొకసారి క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.